బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశానికి అన్ని చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్ సీఎం అయ్యాడని, సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ స్వాతంత్ర ఉద్యమంలో 6 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం జైలుకెళ్లినట్టు ఏ బీజేపీ నేతకైనా చరిత్ర ఉందా అని నిలదీశారు జగ్గారెడ్డి. ఇందిరమ్మకు ఉన్న చరిత్ర ప్రధాని మోదీ, అమిత్ షాకు ఉందా అని అన్నారు. బీజేపీ దేవుళ్లు మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. మరి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, నేను ప్రజా జీవితంలో ప్రజా పోరాటాలు చేసి ఏ రోజన్నా జైలు జీవితం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ గడిపిరా? దీని మీద ఏమన్నా మా కాంగ్రెస్ నాయకులు డిబేట్కి వస్తారా? అవును, అమిత్ షా గడిపిండు. ఆయన ఒక రైలు కాలబెట్టిన కేసులో ఆయన జైలు జీవితం గడిపాడు. నేను అనే స్వాతంత్రం కోసం లేదా ప్రజల కోసం లేదు కదా. ఎందుకు మీరు అట్లా గుద్దుకుంటారు, సంఘాలు గుద్దుకుంటారు మీరు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు? అందుకే క్రమంలో అనేక అనుభవాలతో కూడుకున్న ఆమె రాజకీయ ప్రయాణంలో దేశ ప్రజలు ఆమె ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగింది. ఈ 16 సంవత్సరాలలో ఇక దేశంకి ఎన్నో చేసింది. దేశంలో ఎక్కడెక్కడ చేసిందో పోను. నేను మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ కంబైన్డ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలని, రాయలసీమ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె మొదలుపెట్టిన కార్యం ఏంటిది? ప్రజల కోసము